ఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నోకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని చంపడానికి నిందితుడు సాదిక్ సైనైడ్ తెప్పించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో సైనైడ్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు సైనైడ్ విక్రయించిన వ్యక్తి కోసం ప్రత్యేక బృందాలను హైదరాబాద్ కు పంపనున్నారు. ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నోకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని చంపడానికి నిందితుడు సాదిక్ సైనైడ్ తెప్పించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో సైనైడ్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు సైనైడ్ విక్రయించిన వ్యక్తి కోసం ప్రత్యేక బృందాలను హైదరాబాద్ కు పంపనున్నారు. ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నోకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని చంపడానికి నిందితుడు సాదిక్ సైనైడ్ తెప్పించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో సైనైడ్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు సైనైడ్ విక్రయించిన వ్యక్తి కోసం ప్రత్యేక బృందాలను హైదరాబాద్ కు పంపనున్నారు. ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నోకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని చంపడానికి నిందితుడు సాదిక్ సైనైడ్ తెప్పించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో సైనైడ్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు అయితే సైనైడ్ విక్రయించిన వ్యక్తి కోసం ప్రత్యేక బృందాలను ఈ రోజు రేపో హైదరాబాద్ కు పంపనున్నారు. మనం